అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. భారతదేశ కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకత్వంలో వినూత్న కార్యక్రమాలను చేపట్టామని కరీంనగర్ బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు అనగా జూన్ 12, 2026 రోజున కరీంనగర్ రేకుర్తి 19, 20, 21 పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బాసా సత్యనారాయణరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ పాలనలో 12 సంవత్సరాల్లో అనేక ప్రజా ఉపయోగకరమైన నిర్ణయాలను తీసుకుని అభివృద్ధిలో ముందుకు సాగుతోందని, ప్రధాని నరేంద్ర మోడీ గారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు నేటి నుండి ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని అన్నారు. కార్యక్రమాల్లో భాగంగా టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని అలాగే పాఠశాలలో పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. పేదలు మధ్యతరగతి పిల్లలే గవర్నమెంట్ స్కూళ్లకు వస్తారని, అలాంటి వారికి ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. తద్వారా పేద మధ్యతరగతి పిల్లలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా స్థానిక బీజేపీ నాయకులు, బూత్ కమిటీల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ పార్లమెంట్ లోపల ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, అదేవిధంగా హై స్కూళ్ళు, ప్రతి స్కూల్ లోపల కూడా ఈరోజు అదేవిధంగా రేపు 2 రోజుల కార్యక్రమాలు. మొదటగా ఈరోజు పశ్చిమ జోన్ రేకుర్తి ప్రాథమిక పాఠశాల లోపల టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు వారి వారి ఇళ్ళ నుండి టిఫిన్లు తీసుకొచ్చుకొని ఇక్కడ స్కూల్ ఆవరణ లోపల మేమందరం కూడా కలిసికట్టుగా కూడా టిఫిన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే బీజేపీలోట ఏదైతే కార్యక్రమాలు ఆనవాయితీగా వస్తున్నాయో ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మోడీ గారి పరిపాలన లోపలనే సుపరిపాలన అందించిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈరోజు 12 సంవత్సరాలుగా అనునిత్యం దేశ ప్రజల కోసం, పేదవారి కోసం ఈరోజు సంక్షేమ పథకాల లోపల కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని దేశాల లోపల కూడా ఈరోజు మోడీ లాంటి నాయకులు కావాలి, మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి, అన్ని దేశాలు కూడా కోరుకుంటున్నాయి. ఏ దేశానికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారికి ఘనమైన స్వాగతం లభిస్తున్నది. అదేవిధంగా ఈరోజు అనేక సంక్లిష్టమైన సమస్యలు ఏవైతున్నాయో త్రిబుల్ తలాక్ కానీ, 370 ఆర్టికల్ కానీ, అదేవిధంగా రామ మందిరం కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కూడా ప్రతి సమస్యను కూడా పరిష్కరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ పైన ఏదైతే 4398 రోజుల రికార్డు ఏదైతుందో ఆ రికార్డును అధిగమించి ఈరోజు ఈ దేశం లోపలనే మొట్టమొదటి ప్రధానిగా రికార్డు బద్దలు కొట్టినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈ దేశం కోసం అనునిత్యం కూడా పేదవారి కోసము పరితపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా సంస్కరణ లోపల కానీ, సంక్షేమ పథకాలు కానీ ఈ యొక్క పేదవారికి డైరెక్ట్గా ఏదైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నేరుగా కూడా కొన్ని సంక్షేమ పథకాల లోపల కూడా వారికి డైరెక్ట్గా అందే విధంగా చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఒక్కసారి ఈ దేశం లోపలనే ఒక చరిత్ర రికార్డు సృష్టించుడు. ఈ దేశం లోపల కూడా ఎక్కడైతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఈ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పి 14వ కాంగ్రెస్ హయాంలో 14వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి దేశం ఈరోజు 4వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కారణం నరేంద్ర మోడీ గారు. అతి త్వరలోనే ఈ భారతదేశాన్ని కూడా విశ్వగురు స్థానంలో ఉంచి మొదటి స్థానానికి రావడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఏ విషయంలో చూసుకున్నా కూడా, ప్రతి విషయంలో చూసుకున్నా కూడా, ఫోర్స్ విషయంలో కానీ, శాంతి భద్రత విషయంలో కానీ, అదేవిధంగా ప్రజలకు పథకాలు అమలు చేసే విధానంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు విజయవంతం సక్సెస్ అయ్యిండు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారు మేము ఇంకా ఈ ప్రధానమంత్రిగా ఇంకా కొనసాగాలి. అదేవిధంగా ఆయనకు ఆయురారోగ్యాలు కూడా ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా కూడా మోడీ గారిని మళ్ళీ ఏ అవకాశం వచ్చినా కూడా ప్రతిసారి కూడా ప్రజలందరూ కూడా మోడీ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.
రాబోయే ఎన్నికలు ఏ ఎన్నిక వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారికి విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున కూడా ప్రశంసలు ఆయనకు మద్దతు ఉంటారని ఈ సందర్భంగా తెలుస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. 12 ఏళ్ళు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలనే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అఖిల భారతీయ జనతా పార్టీ యొక్క పిలుపు మేరకు దేశ మొత్తంలో కూడా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి మరి ఈ యొక్క టిఫిన్ కార్యక్రమాన్ని పంచుకోవాలి, అందరితో అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క టిఫిన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావడం వల్ల మళ్ళీ ఒకసారి మరి పాఠశాల విద్యార్థులతో మమేకమై వాళ్ళ యొక్క బాగోగులను తెలుసుకొని అవసరాలు ఉన్నటువంటి వాటిని కూడా తెలుసుకొని వాటి తగ్గట్టుగా ముందుకెళ్లాలనే ఒక సదుద్దేశంతో టిఫిన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరి చేయాలని ఒక పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడే మన బాలరెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు. అసలు భారతదేశం అట్టడుగు స్థితిలో, అసలు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి నుండి మరి మన యొక్క మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 ఏళ్లలో ప్రపంచ దేశాలలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అసలు భారత ప్రధాని ఏ దేశానికైనా వెళ్తున్నాడు అంటే గతంలో అసలు ఒక సెక్రటరీ లెవెల్ అభ్యర్థి వచ్చి రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండే. అసలు లెక్కే పెట్టలే ఈ దేశం యొక్క ఆర్థిక స్థితులను గమనించి, పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని. కానీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి అపాయింట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మా దేశానికి వస్తాడు, ఎప్పుడెప్పుడు తనతోని శాంతి ఉడంబడికలు చేసుకుందాం, దేశ సమగ్రత కోసం, అభివృద్ధి కోసం, ప్రపంచ దేశాల యొక్క సమగ్రత కోసం, శాంతి కోసం ఆయనతో మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఉవ్వుళ్ళూరుతున్నటువంటి సమయం ఈ రోజులు మీరు చూస్తున్నారు. గతంలో ఇప్పుడు ఇరాక్ వారైతున్నది. నిన్ననే మన పాపం మన నావికులు 2-3 చనిపోయినారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆయన కూడా ఒకరు ఉన్నారు పాపం. అయితే దాని విషయంలో కూడా అగ్రరాజ్యమైనటువంటి ట్రంప్ కూడా ఒక హెచ్చరిక లాంటి జారీని చేయడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతున్నది ట్రంప్ యొక్క ప్రవర్తన వల్ల. దీన్ని వెంటనే విరమించాలి, యుద్ధాన్ని ఆపుచేయాలి, ప్రపంచ దేశంలో ఏర్పడుతున్న ఆర్థిక మాంద్యాన్ని మీరు తగ్గించాలి. మీ యొక్క పిచ్చి ప్రేలాపనల వల్ల, ప్రకటనల వల్ల ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఆర్థికంగా దిగజారే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి మీరు వెంటనే దీన్ని సంధి చేసుకోవాలి, అవసరం లేదు అని చెప్పి ఒక ప్రకటన ఈరోజు లిఖితపూర్వకంగా కౌన్సిలేట్లో, అమెరికన్ కౌన్సిలేట్లో ఇవాళ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వారితో హెచ్చరించడం కూడా జరిగింది. అంటే ఇంతటి ధైర్యం చేసేటటువంటి కెపాసిటీ ఇలా భారతదేశానికి, ఒక అగ్రరాజ్యాన్ని కూడా మనం ఆధిపత్యంలో ఉంచుకోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేసే పరిస్థితి కేవలం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వల్లనే ఈరోజు ఆ యొక్క స్థితికి భారతదేశం ఎదిగిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలాగే ఇంకా సబ్కే సాత్ సబ్కే వికాస్, ప్రతి వ్యక్తి యొక్క పనిలో నిమగ్నమై అందరితో కలిసిపోయి ఈ భారతదేశాన్ని ఒక వికాసమైనవంతమైనటువంటి దేశంగా తీసుకుపోవాలని, ఆర్థికంగా మరి ప్రప్రథమ స్థితిలో ఉండాలని, ఇప్పుడున్నటువంటి 4వ స్థితి నుంచి కూడా ప్రథమ స్థితికి చేరాలని చెప్పి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మరి భారత ప్రధాని ఇంకా భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని, ముందు ముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, మరి విశ్వగురువుగా ఈ భారతదేశాన్ని తీసుకుపోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఈ సందర్భంగా కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్,
తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగులోటపల్లి కరీంనగర్, ప్యారడైజ్ అండ్ సెయింట్ జార్జ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంగమ్మతోట పద్మనగర్ కరీంనగర్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ K0 ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.